శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మార్చి నెల 31, 2024 ఫాల్గుణ మాస కృష్ణపక్ష షష్ఠి ఆదివారము నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష ద్వాదశి శనివారం పర్యంతం ఈ వారం రోజులు మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాము. ముఖ్యంగా వార ఫలితాల్లో గ్రహ సంచార రీత్యా ఈ వారంలో మేషంలో బుధుడు, గురువు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, వృశ్చికంలో ఉన్నటువంటి చంద్రుడు ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారంలో సంచారం చేయబోతున్నాడు. కుంభరాశిలో కుజుడు, శుక్రుడు, శని త్రిగ్రహ యోగం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. రవి రాహువుల యొక్క కలయిక మీనరాశిలో సంభవిస్తోంది. ఈ వారం ప్రధానమైనటువంటి పండుగలు అనేటువంటివి 5వ తేదీ అందరికీ కూడా పాప విమోచని ఏకాదశి, ఫాల్గుణ కృష్ణ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని చెప్తారు. కాబట్టి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగ ఇది మాత్రమే. ఇక అతి త్వరలో మనకు ఉగాది పండుగ కూడా వస్తోంది. కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం చూసుకోవడం ద్వారా మనకు ఒకటి అర్థమవుతోంది. ఏమిటి అంటే ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా మనం ఉండబోతున్నాయో విశ్లేషణగా ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు, శని, కేతువు శుభంగా ఉన్నారు. అలాగే గురువు అర్ధశుభుడు, అలాగే కుజుడు కూడా శుభయోగాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. ఇక బుధుడు అర్ధశుభుడిగా 25వ తేదీ నుంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మేషరాశి వారికి గత వారం లాగానే ఈ వారం కూడా కొంతమేర అంటే సంవత్సరం చివరి రోజులు కాబట్టి కొంత అదృష్టం అనేటువంటిది కలిసి రావచ్చు. శ్రద్ధతో ముందుకు సాగితే మీ లక్ష్యం అనేటువంటిది చేరువ కావచ్చు. లక్ష్య సాధనలో మేషరాశి వారు సఫలీకృతులవుతారు. గతం కంటే కూడా ఇప్పుడు మంచి కాలంగానే ఉంది. సాహసించి కొన్ని పనులను పూనుకుంటారో. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మంగళవారం తర్వాత కొంత తీరవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు అధికంగా చేయటం వల్ల కూడా వ్యాపార పరంగా లబ్ధినైతే పొందుతారు. కొన్ని విషయముల యందు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారపరంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత షేర్ మార్కెట్ల విషయంలో కూడా ఆశించినటువంటి ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. బుధ, గురు, శుక్రవారాలు ఈ 3 రోజులు కూడా అంటే మీకు ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి దశమి, ఏకాదశి ఈ 2 రోజులు కూడా గురు శుక్రవారాలు కూడా కొంత అనారోగ్య సూచన అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆహార విహార విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఇటువంటి చికాకులు తలెత్తినప్పటికీ కూడా సమసిపోతాయి. రాజకీయ నాయకులు పలుకుబడిని ఉపయోగించుకొని కార్యసాధన ముందుకు పెట్టుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పాత బాకీలైతే వసూలు అవుతాయి. ఇది విద్యార్థులకు కొంత భవిష్యత్తు ప్రణాళికలకు చాలా యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. మేషరాశి వారికి ఏదో ఒక విధంగా అవసరాలకైతే డబ్బైతే అందుతుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా శ్రమనైతే తప్పకపోవచ్చు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం శ్రమనైతే పడవలసి వస్తుంది. మేషరాశి వారు ఈ వారమంతా సూర్యారాధన చేయటము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము, సూర్య నమస్కారాదులు చేయటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు అనుకూలంగా పొందవచ్చు. గోక్షేత్రంలో 5వ తేదీ నాడు పాప విమోచని ఏకాదశి సందర్భంగా అరటి పండ్లు సమర్పణ చేయండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా రవి రాహువులు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు పర్వాలేదు, అలాగే శుక్రుడు కూడా శుభదాయకమైనటువంటి ఫలితాలను ఈ వారం నుంచి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కుజుడు కూడా అర్ధశుభుడు. కృషి రంగంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. ఒక రకంగా చెప్పుకున్నట్లయితే గత వారం కంటే ఈ వారం ఇంకా అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోండి. సమాజంలో గౌరవ మర్యాదలైతే రాజకీయ నాయకులకు పెరుగుతాయి. మీరు చేసేటువంటి కొన్ని మంచి పనుల వల్ల లబ్ధినైతే పొందుతారు. అలాగే విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించటానికి ఖచ్చితంగా కృషి చేయవలసి ఉంటుంది. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కూడా ఉండబోతోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. చేపట్టే పనుల్లో కొంత జాగ్రత్త అప్రమత్తత అనేటువంటిది ఉండాలి. శుభకార్యములకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వ్యక్తులతో సత్సాంగత్యం అనేటువంటిది కూడా మీకు లభించవచ్చు. విద్యార్థులు ఈ వారంలో చేసేటువంటి ఉన్నత విద్య ప్రయత్నాలు అనేటువంటివి ముందుకు సాగుతాయి. రోజువారీ కార్యకలాపాలు కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగపరంగా మిశ్రమ వాతావరణం అయితే ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. అలాగే కొంత అనవసర విషయాల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల తప్పకుండా ఈ వారం లబ్ధి అయితే పొందుతారు. నిరుద్యోగులకు ఆశావహ పరిస్థితులు అనేటువంటివి ఈ వారం ఉండే ఆస్కారం కూడా ఉంది. వృషభ రాశి స్త్రీలకు మంచి సమయము అని తెలుసుకోండి. కొంత శుభకార్యక్రమాల్లో కూడా డబ్బులు ఖర్చు పెడతారు. మంచి అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో కనుక నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యండి. ఏకాదశి రోజున శివ సహస్రనామ పారాయణం చెయ్యండి. గోక్షేత్రంలో 5, 6వ తేదీల్లో కూడా నానబెట్టినటువంటి ధాన్యమును గోవులకు సమర్పణ చేస్తే బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బుధుడు గురువు శుభంగా ఉన్నారు. కొంత శుక్రుడు శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. అలాగే రవి కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారికి పోయిన వారం కంటే ఈ వారం కొంత మిశ్రమంగా ఉంటుంది. మంచి ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి అనేటువంటి విషయం తెలుసుకోండి. మీరు అనుకున్న విజయం సాధించేందుకు పట్టు వదిలిపెట్టకండి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. శ్రమకు తగినటువంటి ఫలితాలైతే తప్పకుండా దక్కుతాయి. ఆకస్మిక మార్పులైతే చోటు చేసుకుంటాయి. ప్రారంభించిన పనులు కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. వారాంతంలో ఒక శుభవార్త అనేటువంటిది కూడా మీకు కలగబోతోంది. లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి సంబంధించి మీ డబ్బు అయితే అందుతుంది. కొంత దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత అనేటువంటిది కూడా నెలకొంటుంది. భూలావాదేవీలకు వారాంతం అనేటువంటిది కూడా కొంత అనుకూలంగా ఉంది. కాంట్రాక్టు పనుల వల్ల లాభాలు అనేటువంటివి కలుగుతాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే మిథున రాశి వారు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. కొంత శుభ కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తిని చూపిస్తారు. దైవారాధన అనేటువంటిది మిమ్మల్ని చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వవచ్చు. మిథున రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విశేషమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు ఎక్కువగా చేస్తే అంత బాగుంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహువు కేతువు మాత్రం శుభంగా ఉన్నారు. కొంత బుధుడు అనుకూలతను ఇస్తున్నాడు ఈ వారము. రవి అర్ధశుభుడు, అలాగే శుక్రుడు కూడా అర్ధశుభుడిగా మంచి ఫలితాలు ఇచ్చి ఈ 1, 2, 3, 4, 5వ తేదీల్లో కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కర్కాటక రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా ఈ వారం కలగబోతోంది. కాబట్టి ఈ వారం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మీరు సమయస్ఫూర్తితో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు కూడా కొంత విజయాలను ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇక్కడ విశేషమైనటువంటి కార్యసిద్ధి ఆర్థికంగా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మొహమాటంతో ఇబ్బందులు అనేటువంటివి కూడా పడతారు. స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం అనేటువంటిది సమకూడుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలైతే తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి బుధ గురువారాల్లో పూర్తిగా తొలగిపోతాయి. ఉత్సాహంగా కొన్ని విషయాల యందు పనులు చేస్తారు. కుటుంబంలో మీ యొక్క ప్రవర్తన వల్ల చికాకులు అశాంతి కూడా పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొంత ఆరోగ్యము సంతోషం కూడా వృద్ధి చెందుతుంది. క్రయ విక్రయముల యందు లాభములు అనేటువంటివి మాత్రం మీకు తప్పకుండా కలుగుతాయి. కర్కాటక రాశి స్త్రీలకు చాలా మంచి సమయము అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి. ఒక మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉంటే కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎవ్వరికి మాటలు ఇవ్వకండి, మాటలు ఇచ్చి ఇబ్బంది పడకండి. చాలా మంచి ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారు తీసుకోవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు నవగ్రహముల చుట్టూ 9 ప్రదక్షిణములు చేయండి. రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ఆదివారం నాడు 3 సార్లు చేయండి. అలాగే పాప విమోచన ఏకాదశి రోజున వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. మీకు సమస్యలన్నీ కూడా తీరుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తూ శుక్రుడు అర్ధశుభుడిగా సింహరాశి వారికి కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కొంత ప్రతికూల గ్రహస్థితి, కొంత అనుకూల గ్రహస్థితి వెరసి మిశ్రమమైనటువంటి వాతావరణము, శ్రమతో కూడినటువంటి విజయాలు సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. పాత్రికేయ రంగంలో, సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో మాట పట్టింపులు అనేటువంటివి తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరి అని తెలుసుకోండి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు అనేటువంటివి పెరుగుతాయి. కొంత ఖర్చులు విపరీతంగా నియంత్రించుకోవడం అనేటువంటిది మంచిది. శుభకార్య విషయాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. రాబడి పెరుగుతుంది. దానికి తగిన విధంగానే ఖర్చులు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు వ్యాపారంలో అవకాశాలు అనేటువంటివి అయితే ఉండవచ్చు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం అనేటువంటిది మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత సామాన్య ఫలితాలు అనేటువంటివి కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించి చాలా చికాకు పడేటువంటి అంశాలను ఎక్కువగా పెట్టుకుంటారు. కాబట్టి కొన్ని కీలక నిర్ణయాలలో కొంత అసంతృప్తి ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు, విద్యార్థులు కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు ఎవరైతే మంచి చెప్తారో వారిని ప్రధానంగా విశ్వసించడమే మీ ముందర ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సింహరాశి వారు ఈ వారమంతా దుర్గా అష్టోత్తరంతో ఆరాధన చేయండి. లలిత అష్టోత్తర శతనామ స్తోత్రంతో శుక్రవారం నాడు అమ్మవారి గుళ్ళో అర్చన చేయించుకోండి. ప్రతిరోజు అర్చన చేయించుకున్నటువంటి కుంకుమను నొసట పెట్టుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఏకాదశి రోజున పారాయణం చేయడం వల్ల కూడా ప్రతికూలత తగ్గుతుంది, అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని మాత్రం శుభంగా ఉన్నాడు. అలాగే కొంత బుధుడు, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు.
కొన్ని విషయాలలో కన్యారాశి వారికి ఈ వారము కొంత చికాకులు కూడా తగ్గిపోతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ఉద్యోగం కోరుకుంటున్నటువంటి వారికి ఇద్దరికి కూడా ఉన్నతమైనటువంటి సమయం. బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. దానికి తగ్గట్టుగానే మీరు పని అనేటువంటిది చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉన్నదో కొంత సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోని ధనలాభం అయితే కలుగుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేసుకుంటారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు విద్యార్థులకు ఎదురవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహన మరమ్మతులకు విశేషంగా డబ్బు ఖర్చు అవుతుంది. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. అలాగే ఇక్కడ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు అవసరము. బంధుమిత్రులతో విరోధాలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కలుస్తుంది. దాయాదులతో కలహాలు పెరగకుండా మాట తీరును కొంత మార్చుకోండి. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ ఈ వారం తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి వీసా సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. కన్యారాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి దేవాలయంలో చక్కగా గరికతో అర్చన చేయించుకోండి. మంగళ బుధవారాల్లో శనివారం నాడు రాహు యొక్క అనుగ్రహం కలగటానికి దుర్గాదేవి ఆలయంలో దీపారాధన చెయ్యండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురు రాహువులు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుక్రుడు శుభమైనటువంటి ఫలితాలను 31వ తేదీ వరకు ఇవ్వబోతూ ఉన్నారు. పెద్దలతో వ్యవహారం చేసేటప్పుడు కొంత అహంకారపూరితమైన ధోరణి విడిచిపెట్టడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఎందుకంటే మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రావాలి అంటే కొంత మధ్యమమైనటువంటి గ్రహబలం అనేటువంటిది ఈ వారం ఉంది. కాబట్టి ఓర్పుతో సహనంతో మంచి ఫలితాలు అనేటువంటిది తులారాశి వారు సాధించవచ్చు. చేపట్టినటువంటి పనులు గతంలో ఉన్నటువంటివి కొన్ని ముగింపు దశకు వస్తాయి. అలాగే తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయటానికి బద్ధకాన్ని విడిచిపెట్టాలి. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. విందులు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తీర్థయాత్రలు నదీ స్నానాలకు సమయాన్ని వెచ్చిస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త దుస్తులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ధన వ్యయం అనేటువంటిది పెరుగుతుంది. స్త్రీలు నూతన ఆభరణాలను కొంటారు. అలాగే అన్ని విషయాలలో ఓర్పు అనేటువంటిది చాలా అవసరము. అప్పుల విషయంలో జాగ్రత్తలు అవసరము. శత్రువులతో కూడా ఆచితూచి వ్యవహరించాలి. మాట తీరు బాగు చేసుకోకపోతే ఇబ్బందులు పడతారు. శుభకార్యక్రమాల యందు పాల్గొంటారు. స్త్రీలకు మంచి ఆభరణాలు అనేటువంటివి బహుమతులుగా అందవచ్చు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు ప్రయత్నాలను మమ్మురంగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. తులారాశి వారు ఈ వారం శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే పంచాక్షరి స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదివారం నాడు సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేసి సూర్యోదయం తర్వాత ఒక 2 గంటలు మౌనంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. గ్రహశాంతి కూడా చేయించుకోవడం కూడా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు మీకు 25వ తేదీ నుంచి శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కొంతమేర శుభాలు జరుగుతాయి. చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటాయి. శుభప్రద యోగాలు అనేటువంటివి మీకు తలుపు తట్టబోతున్నాయి. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. కొన్ని విషయాలలో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. అధికారుల యొక్క మన్ననలు ఉద్యోగంలో ఉన్నవారు పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేయటానికి బద్ధకాన్ని విడిచిపెట్టండి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార పరంగా చాలా మంచి సమయము.
విద్యార్థిని విద్యార్థులు వైజ్ఞానిక సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. దుర్గా స్తోత్ర పారాయణం అనేటువంటిది మీకు చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, ఆంజనేయ చాలీసా పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ఏకాదశి నాడు మంచి వస్తువులను దానం చేయండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కుజుడు శుభాన్ని ఇస్తున్నాడు. కొంత గ్రహస్థితి అనేటువంటిది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అదృష్ట ఫలాలు లభిస్తాయి. మీ రంగాల్లో ఆశించినటువంటి విజయాలైతే అందుకుంటారో, చేపట్టిన పనులను అనుకున్న విధంగా కూడా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మంచి సమయము అని తెలుసుకోండి. సాహసంతో ముందుకు వెళ్తారు. పనుల్లో విజయం సాధిస్తారు. సమయపాలన చాలా వరకు కూడా అవసరము. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయము. న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు అనేటువంటివి తీరుతాయి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక స్థితి కూడా సామాన్యంగానే ఉంటుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోండి. కొంత విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి యోగాలు కూడా కలుగుతాయి. వారాంతంలో ఒక సమస్య ఆనందాన్ని కూడా మీకు ఇచ్చిస్తుంది. పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. ఆరోగ్యం అనేటువంటిది నిలకడగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి, ధనుస్సు రాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, గోక్షేత్రంలో గోవులకు ఆహారాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రరాహువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు కొంత విశేషమైనటువంటి యోగాలను ఇస్తూ ఉన్నాడు. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహబలం స్వల్పమే అయినప్పటికీ కూడా కొంత శుభాలు జరిగే ఆస్కారం కూడా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబ బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతికూలంగా కూడా ఉండకపోవచ్చు. కానీ విశేషమైనటువంటి కార్యసిద్ధి, ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. సంతానపరంగా శుభ పరిణామాలు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా లాభపడతారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైన వ్యవహారాన్ని చర్చిస్తారు. కొత్త వస్తువులకు ధనాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగులకు అధికారుల యొక్క అండదండల వల్ల ప్రమోషన్లు లభిస్తాయి. నలుగురిలో రాజకీయ నాయకులు గుర్తింపు పొందుతారు. కొంత పదవీ యోగ ప్రాప్తి కోసం కష్టపడితే సరిపోతుంది. విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగవచ్చు. కష్ట నష్టాలు అధిగమించేందుకు కొంత తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. మకర రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటము, సూర్య అష్టక స్తోత్ర పారాయణం చేయటము, గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటము, దత్తాత్రేయ దర్శనం చేసుకోవడము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా కొంత లక్ష్యాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుక్రుడు మాత్రం శుభంగా ఉన్నాడు. రవికేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. కొంత కుజుడు అర్ధశుభుడు, బుధుడు కూడా మీ కొంత అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యపరంగా బాగుంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా పొందకపోవడం కొంత నిరుత్సాహంగా ఉంటుంది. గ్రహ సంచార పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితం కోసం తీవ్రమైనటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది. లక్ష్య సాధనలో సఫలీకృతులు కావాలి అంటే సహనం అనేటువంటిది చాలా గొప్పగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఉల్లాసంగా పనులు చేయటానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఖర్చులను నియంత్రిస్తే ఆర్థిక పరంగా ప్రోత్సాహంగా ఉంటుంది. పనుల మీద ఏకాగ్రత పెట్టండి.
ఉద్యోగులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాల వల్ల క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. విద్యార్థులు గొప్ప భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయము, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికందుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. విద్యార్థులు శ్రమ పడితే విజయాన్ని సాధించవచ్చు. అప్పులు వసూలు చేయటంలో కూడా నైపుణ్యాన్ని చూపిస్తారు. వృత్తి ఉద్యోగ పరంగా కూడా కొంత ప్రతికూలతలు అయితే తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, దత్త దర్శనము, శనైశ్వరుడికి తైలాభిషేకం చేయడము, ఈశ్వరారాధన చేయటము, దాన ధర్మాలు చేయటము, ఇష్టదేవతకు సంబంధించిన క్షేత్రయాత్ర సందర్శనం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంత అనుకూలత కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు శుభయోగాన్ని ఈ వారం కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అనుకూల కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. రోజువారీ వ్యాపారం కూడా లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే సమయస్ఫూర్తితో చేసేటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంత మాట పొదుపు అనేటువంటిది మీకు అవసరము. అలాగే వ్యాపార పరంగా ఉన్న వాటిని పటిష్టం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏదో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అవసరాలకు డబ్బు అనేటువంటిది కూడా మీకు అందుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు. అన్ని విషయాల్లో కూడా కొంత చక్కటి ఫలితాలైతే సాధిస్తారు. గురుబలం ఉన్న కారణంగా కొంత శుభకాలం అయితే నడుస్తుంది. శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించడము, ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి సమయంలో కూడా ఆంజనేయ ఆరాధన చేయటము, ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు అనుకూలత కలుగుతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు. సంవత్సరంలో చివరి భాగంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రపారాయణాలు అధికంగా చేస్తే బాగుంటుంది. అలాగే మీరు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వారు, జ్యోతిష సంబంధంగా మార్గదర్శకత్వం కావాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకుంటే వ్యక్తిగతంగా జాతకం చెప్పబడుతుంది. మరలా వచ్చే వారం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.